ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనములు. ప్రైజ్ ద లార్డ్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? అందరూ బాగుండాలని దేవుని కోరి ప్రార్థిస్తున్నాను. మనమందరం బాగుండాలి. మనమందరం కూడా పరలోక రాజ్యం చేరడానికి దేవుడు సరాలు చేసి మనల్ని దీవించును గాక. ఆమేన్. చిన్న వాక్యం చదువుకుని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనకారుడు కీర్తనల గ్రంథము 107వ అధ్యాయము 107 9వ వాక్యం చూద్దాం. అనగా ఆశ కలిగిన ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు. ఆకలి గుణ వారు ప్రాణమును మేలతో నింపి ఉన్నాడు. దేవుని నామానికే మహిమ కలుగును గాక. దేవునికే స్తోత్రములు. సర్వశక్తిమంతుడు, సర్వాధికారి దేవుడు, మన దేవుడైన దేవుడు మనకి ఈరోజు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఆత్మీయాలను మనకు దయచేస్తూ ఉన్నాడు. ఆశ కలిగిన ప్రాణంని ఆయన తృప్తిపరిచి ఉన్నాడు. ఆసక్తి ఎలా ఉండాలి? మనలో ఉండాలంటే దేవుని యందు ఆసక్తి కలిగి ఉండాలి. దేవుని పట్ల మన ప్రేమ కలిగి మనం ఎప్పుడు కూడా పరలోక రాజ్యానికి చేరడానికి ఆసక్తి కలిగి ఉండాలి. మన ఆశ కూడా పరిశుద్ధులుగా ఉండడానికి ఆశ కలిగి ఉండాలి. ఈరోజు మనం ఏ పాపం చేయకుండా, ఏ తప్పిదం చేయకుండా, ఒకరి మీద ఒక నిందలు వేసుకుంటూ, ఒకరు ప్రాణంగా ప్రేమించుకుంటూ, ఒకరిని గౌరవించుకుంటూ ఉంటే అది దేవుడు తృప్తిపరిచే దేవుడు. ఆకలి అంటే ఏంటనుకుంటున్నాం? పాపము చేయకుండా ఎంతసేపు దేవుని దగ్గరికి వెళ్ళాలని ఆకలి. ఆయన నిన్ను మేళలతో తృప్తిపడతాడు. నువ్వు ఏ పాపం చేయకుండా పరిశుద్ధులుగా నువ్వు నడుచుకుంటేనే, నువ్వు ఏ పాపం చేయకుండా దేవుని యందు నడుచుకుంటే దేవునికి మేళతో తృప్తిపడతాడు ఆయన. ఈరోజు నీ పరిస్థితి ఎలాగుంది? ప్రతి ఒక్కరు ఎవరి కాళ్ళు పరిశీలించుకోవాలి. మనం ఉదయం లేచినాం, తింటున్నాం, తాగుతున్నాం, పని చేసుకుంటున్నాం, సంపాదించుకుంటున్నాం. ఇది కాదు మన బ్రతుకు. మనం ఎంతసేపు దేవుని యందు విశ్వాసం కలిగి ఉండాలి. దేవునితో నడుచుకోవాలి. పరిశుద్ధ ఆత్మదేవుడు మనలో వస్తున్నాడా రావట్లేదో చూసుకోవాలి. పరిశుద్ధ ఆత్మదేవుడు మనం నడుచుకునే నడపడుపులు ఆయన మనం నడిపిస్తున్నాడా లేదా? ఎంతసేపు ఈ లోకం మీద ధనము, డబ్బు, అహంకారం, ఆడు అలా చంపుకుంటున్నాడు, ఆడు ఇలా చంపేస్తున్నాడు, లేకపోతే ఆడు ఇలా చేస్తున్నాడు, ఒకడి మీద మనం నిండవద్దు. క్రైస్తవంలో పరిశుద్ధమైన దేవుడు చెప్పేది ఏంటంటే, నీ పని నువ్వు ఒకవేళ తప్పు చేస్తే హెచ్చరించు, కానీ ఒకళ్ళే నువ్వు దూషించుకోవద్దు. తీర్పు ఇచ్చేది దేవుడు ఉన్నాడు. ఆయన ఆ దినం వచ్చినప్పుడు ప్రతిది కూడా ఆయనకి లెక్క చెప్పాలి. అందుకే ఆశ కలిగిన ప్రాణం తృప్తిపడతాడు. మన ఎంతసేపు ఆశ కలగాలి పరలోక రాజ్యానికి వెళ్తానికి. ఆయన దగ్గరకు ఉండాలి. సుందరమైన నగరంలో మనం ఉండాలని, అది ఆశ కలిగిన ప్రాణం తృప్తిపడతాడు దేవుడు. నువ్వు ఆకలి ఉంటున్నావా? ప్రతిది కూడా ఆయన నీకు దయచేస్తాడు. మేలులతో నేను దయచేస్తాడు. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రములు. అట్లాంటి ఆశ కలిగిన ప్రాణంని, ఆకలిగా ఉన్న వారికి దేవుడు దీవించి మేలతో వాళ్ళని మహింపరచును గాక. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకి కారుపుతుడైన పరలోకమందున మా కన్న తండ్రి, మీ ఘనమైన నామానికి లెక్కలేని స్తోత్రాలునైనా. నిత్యుడగు తండ్రి, ఆలోచనకర్త, నిన్న నేడు ఏ కృతికున్న దేవునికి వందనాలయ్యా. ప్రతి దినము కూడా మమ్మల్ని నూతన పరుస్తూ, నూతన ఆనందం, నూతన బలంతో, నూతన మేళలతో మమ్మల్ని నింపుతున్న దేవునికి స్తోత్రమయ్యా. మాకు ఆశ కలిగిన ప్రాణంని తృప్తిపరిచి దేవుడు తండ్రి, మాకు ఆశ ఎంతో ఉంటుంది నాయన. ఈ లోకం మీద, ఈ లోక మహినం మీద, ఈ లోకం ఎంతో మా ఆశ ఉంటుంది తండ్రి. ఆ ఆశలోనైనా మేము మా ఆశ ఎలా ఉండాలంటే ఎంతో పరలోక రాజ్యం చేరడానికి అది తోడ్పడాలని మమ్మల్ని బలపరచండి అండి తండ్రి. మేమందరం కూడా నేను పరలోక రాజ్యం చేరేదని ఒక్కో మెట్టికి బలపరచండి. నేను చాలామంది మాకన్నా ముందు నిద్రిస్తూ ఉన్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే నిద్రిస్తున్నారు నేను వాళ్ళ ఆత్మ శాంతించి వాళ్ళ కుటుంబానికి ధైర్యాన్ని, బలమైన శక్తిని ఇవ్వండి తండ్రి. ఈరోజు ప్రపంచం కొరకు ప్రార్థన చేస్తాం తండ్రి. ప్రపంచంలో ప్రతి ఇబ్బందుల కొరకు, ప్రతి సోదరుల కొరకు ప్రార్థన చేస్తాం తండ్రి. మీరు జ్ఞాపకం చేసుకోండి నేను. ప్రపంచంలో ఉన్న ప్రతి అధికారులు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఏ అధికారులు ఏ రంగంలో నిలబెట్టున్నారు నేను. ప్రజలకు ఏం కావాలో అది మీరు సహాయం చేయండి తండ్రి. ప్రజలకు ఏం
వాళ్ళు దయచేయాలి, మీరు సహాయం చేయండి. వాళ్ళందరినీ మీరు జ్ఞాపం చేసుకోండి. ప్రతి జీవితాలు మీరు వెలుగు నింపండి, ప్రతి కుటుంబాలు మీరు వెలుగు నింపండి. ఈరోజు ఉన్న ప్రపంచంలో ఉన్న ప్రతి కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తాం తండ్రి. ప్రతి కుటుంబంలో ఉన్న ఇబ్బందులను, సోదరులు మీరు జ్ఞాపం చేసుకోండి. అప్పుల బాధలో ఉన్న బిడ్డలు మీరు జ్ఞాపం చేసుకోండి ప్రభు. వాళ్ళ పనుల్లోనైనా వాళ్ళ ఉద్యోగం లేని ఉద్యోగం తెచ్చేయండి. ఇంకా నేను వాళ్ళు ఏ పంట పండిస్తున్నారో ఆ పంటలో మరి నేను నూరంతులుగా ఫలింప చేయండి. వాళ్ళ అప్పుల బాధలో ఉన్న వాళ్ళనైనా వాళ్ళు పనిచేసి దాంట్లో అభివృద్ధి పరిచినైనా వాళ్ళ అప్పులు తీసుకునేటట్టు బలపరచండి. ఇంకా తండ్రి ఇబ్బందులు, సోదరులు ఉన్న బిడ్డలు మీరు జ్ఞాపం చేసుకోండి. అనారోగ్యంతో ఉన్న బిడ్డలు మీరు జ్ఞాపం చేసుకోండి. కాలు చేతుల నొప్పులతో, షుగర్ వ్యాధులతో, డెంగీ జ్వరంతో, లో బీపీతో, ఐబీపీతో నేను ఎంతమంది నేను బాధపడుతూ ఉన్నారు తండ్రి. గ్యాస్ నొప్పితో, కిడ్నీలు పాడైపోయి తండ్రి. నేను గుండెకి రక్తం చేరకుండా ఇబ్బందులతో చాలామంది ఉన్నారు తండ్రి. అమూల్యమైన రక్తంతో మీరు పోషించండి. సంపూర్ణమైన ఆరోగ్యం మనకి అనుగ్రహించండి. గొప్ప సాక్షి మిషన్లు నిలబెట్టుకోండి. ఈరోజు గర్భఫలం లేని బిడ్డల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. గర్భఫలం ఏహో ఇచ్చే బహుమానం అనేది దహించుకునేటట్టు బలపరచండి. మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఇంకా నాయన నిండి గర్భిణితో ఉన్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళనైనా డెలివరీ టైంలోనైనా సులువైన కాన్పు వచ్చేటట్టు మీరు బలపరచండి. ఈ రోజుల్లోనైనా రక్తం లేకుండా ఆపరేషన్లు ఎక్కువ శాతం ఆపరేషన్లు పడుతున్నాయి. ఆపరేషన్ లేకుండా సులువైన కాన్పుతోటి వాళ్ళు గొప్ప సాక్షి మిషన్ నిధులు నిలబెట్టుకోండి. ఈ రోజు నన్ను ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ రోజు నేను ఎవరైతే ప్రయాణంలో ఉన్నారో, ఎవరైతే నేను రాకపోకలు ఉన్నారో మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు పుట్టినరోజు, పిల్లరోజు జరుపుకున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. నేను 100 60 ఫలింప చేయండి తండ్రి. వాళ్ళు నేను ఆశ కలిగిన ప్రయాణం ఎంచో పరలోక రాజ్యం దేవునికి ఎలాగ ఉపయోగపడాలో మీరు బయలుపరచండి తండ్రి. దీవించి ఆస్వాదించండి. ఈరోజు నేను ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని ఎవరైతే ఇంకా వివాహం జరగలేని బిడ్డలు ఉన్నారు తండ్రి, ఏ వధువుని ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు మీ చిత్తమే అన్నారు తండ్రి. మరి మీరు జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళనైనా వివాహం అన్నింటిలో ఘనమైందని మీ వాక్యం చదివిస్తుందని అలాగే బలపరచండి, స్థిరపరచండి తండ్రి. ప్రతి ఒక్క బిడ్డనైనా పరలోక రాజ్యం చేరేంత వరకు కూడా బలపరచండి. ఈ రోజు నన్ను విదేశాలకు వెళ్ళి పనిచేస్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. ఏ అరబీ దేశంలో ఎంత ఇబ్బందులు పడుతున్నారు, ఏ దేశంకి వెళ్ళి పనిచేస్తున్నారు, ఏ దేశంలో మరి ఏ ఉద్యోగం చేస్తున్నారు, ఏ డ్రైవింగ్ నడుపుతున్నారు, వంట చేస్తున్నారు, ఏం చేస్తున్నారు నా చుట్టూరు కంచివేయండి. ఏ అపవాది కూడా వచ్చి దొంగలించుకున్నానైనా వాళ్ళు దేనికోసం వెళ్తున్నారన్న పిల్లలు వదిలి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉన్నారు తండ్రి. మీరు ఒక చుట్టూరు కంచివేయండి. మీరు దీవించి ఆశీర్వదించండి. ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ లోకంలో ఎక్కడ ఉన్నా, ఏం పనులు చేసినా, ఎక్కడ ఉన్నా సరే మేము పరిశుద్ధులుగా ఉండేటట్టు బలపరచండి. ఒకళ్ళు నిద్రేసుకోకుండా మా కొంట్లో దూలం పెట్టుకుని ఎదరు కొంట్లో నర్సులు ఎత్తుకున్నామేమో తండ్రి. ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. మమ్మల్ని అందరినీ కూడా నేను ఒకే రీతిగా ప్రేమ, దీర్ఘశాంతము, తగ్గించుకునేట ఇవన్నీ కూడా మేము తగ్గించుకుని మీరు ఇచ్చిన ఫలాలన్నీ కూడా మీరు నేర్పించిన ప్రతిది కూడా మేము పాటిస్తూ మేమందరం కూడా పరలోక రాజ్యం చేరడానికి ఒకళ్ళొకరు ప్రేమించుకుంటూ ఒకళ్ళ పాపలు ఒకళ్ళు ఒప్పుకొని మేమందరం కూడా సుందరమైన నగరంలో అడుగు పెడతాక మాకు దారులు సరళాలు చేయమని మేమందరం కూడా అక్కడ కలుసుకుని ఎంచో మీ అందే ఉండేటట్టుగా బలపరచండి. ఈ లోకం వ్యర్థమని తెలుసుకునేటట్టు బలపరచండి. ఈ లోకమే శాశ్వతం అనుకుంటున్నారు తండ్రి. జ్ఞాపం చేసుకుని మతం మందులు ఎంతమంది ఇబ్బందులు పెడుతూ ఉన్నారు తండ్రి. ఇది కష్టం, ఇది మారు మనసు, ఇది తప్పులు చేయకుండా, పాపాలు చేయకుండా ఇది మంచి మార్గం అని గ్రహించుకునేటట్లు బలపరచండి. ప్రతి సంఘాలు మీరు జ్ఞాపం చేసుకోండి. సంఘ కాపులు మీరు జ్ఞాపం చేసుకోండి. సంఘ కాపులు ఎంతమంది ఇబ్బందులు పడుతున్నారు, సోదరులు పడుతున్నారు. మరి మొత్తం మందులు ఇబ్బందులకి ఇబ్బందులు పడుతున్నారు తండ్రి. మరి కొంతమంది అయితే మరి అర్థసాక్షిగా మారుతూ ఉన్నారు. వాళ్ళని జ్ఞాపం చేసుకోండి, బలపరచండి. మీరు ఎవరైతే అర్థసాక్షిగా మరి మీరు జ్ఞాపం చేసుకోండి, దీవించి ఆశీర్వదించండి ప్రభు. సంఘాలు మీరు జ్ఞాపం చేసుకోండి. సంఘాల్లో పరిశుద్ధాత్మతో మీరు దర్శించండి. బుద్ధున్న కణికలాగా అందరినీ కూడా మార్చండి తండ్రి. బుద్ధి లేని కణికలు బుద్ధున్న కణికలాగా నటిస్తూ ఉన్నారు తండ్రి. అలాంటి వారు ఎవరైనా ఉన్నారైనా మీరు మార్చండి. సేవకులు మీరు బలపరచండి. సేవకుల్లో ఎంచోపు మీ తట్టే తిరిగేటట్లు బలపరచండి. ఏది కావాలన్నా, డబ్బులు కావాలన్నా, ఏది కావాలన్నా మేము మీ ప్రార్థనలోనే సంపాదించుకునేటట్టు బలపరచండి. ఎంచోపు మనుషుల వైపు చూస్తున్నారు. మనుషులు ఎత్తే మనుషుల కోసమే అప్పులు, మనుషుల కోసమే చూస్తున్నారు తండ్రి. కానీ నిన్ను అభిషేకించిన దేవుడు ఉన్నాడని మర్చిపోతున్నారు. వాళ్ళని జ్ఞాపం చేసుకోమని త్వరలోనే రాని ఉన్న తండ్రి, కుమార, పరిశుద్ధ నామంలో త్రియేక నామంలో ఈ ప్రార్థన బతిమాలి పెట్టుకుంటున్నాం తండ్రి. యేసు రక్తమే జయంసులు, రక్తమే జయం సంపూర్ణ ఇచ్చిన కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.